చాచా నెహ్రూగా పేరుగడించిన గొప్ప రాజకీయవేత్త పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన అడుగు జాడలలో సహజీవనం గడుపుతూ నెహ్రూతో పాటు జైలు జీవితం కూడా గడిపిన మహనీయురాలు శ్రీమతి కమలా నెహ్రూ. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాద్లో శ్రీమతి కమలా, జవహర్లాల్ నెహ్రూ దంపతులకు ఇందిర జన్మించారు. ఇందిర పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. తల్లిదండ్రులు ప్రేమగా ప్రియదర్శిని అని పిలుచుకునేవారు. తన తల్లిదండ్రులు దేశసేవ కోసం అహోరాత్రాలు కృషి చేయడం వల్ల ఆమెకు కూడా రాజకీయాల పట్ల చిన్నతనం నుండే ఆసక్తి కలిగింది. ఆమె తల్లిదండ్రులు స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆ రోజుల్లో తరచుగా ఇందిర ఇంటికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులందరూ వచ్చేవారు. ఇంట్లో నిరంతరం సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ ఇందిర జీవితంపై మంచి ప్రభావాన్ని చూపించాయి. సహజంగానే ఆమె కూడా స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితురాలయ్యింది. ఆమె తల్లిదండ్రులను, తాతగారిని మొదటిసారిగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ దారుణ దమనకాండను మౌనంగా ఇందిర గమనిస్తూ ఉంది. వీటి ప్రభావంతో ఇందిర కఠినంగా ఎదిగింది. ఆమె పాఠశాల రోజులను తరచుగా జైల్లో ఉన్న తన తల్లిదండ్రులను, ఇతర నాయకులను సందర్శిస్తూ గడిపేసింది. ఆమె పూనాలో ఉన్నప్పుడు కారాగారంలో ఉన్న మహాత్మాగాంధీని తరచూ కలుస్తూ ఉండేది. అందుకే ఆమె నా వ్యక్తిత్వ నిర్మాణంలో గాంధీగారి ప్రభావం ప్రముఖ పాత్ర ఉంది అని చెప్పుకునేది. ఇందిర తండ్రి ఎక్కువ కాలం జైళ్లలోనే ఉండేవాడు. అయినా తన కూతురు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఆమెకు విజ్ఞానాన్ని అందించే క్రమంలో ప్రపంచ చరిత్ర, నాగరికతల గురించి జైలు నుండే ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించారు. ఇందిర 1934లో పూణేలో మెట్రిక్ పూర్తి చేసి రవీంద్రనాథ్చే స్థాపించిన శాంతినికేతన్లో చేరింది. అక్కడ ఆమె కఠినమైన క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకుంది. 1936లో తన తల్లి కమలా నెహ్రూ మరణానంతరం తండ్రి దగ్గర కార్యదర్శిగా చేరి ప్రపంచంలోని గొప్ప గొప్ప నాయకులందరి దౌత్య సంబంధాలను ఎలా నడపాలో నేర్చుకుంది. ఆమె యూకేలో ఉన్నప్పుడు తరచుగా కాబోయే భర్త ఫిరోజ్ గాంధీని కలుస్తూ ఉండేది. అతను యూకేలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సహచరుడు. వీరిద్దరి పరిచయం అలహాబాదు నుండే కొనసాగింది. ఫిరోజ్ పార్సీ కుటుంబానికి చెందిన గుజరాతీ. ఆ తరువాత వీరిద్దరి వివాహం 1942లో ఆదిధర్మ సూత్రాల ప్రకారం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ వివాహానంతరం అనధికారంగా తన తండ్రి ప్రధాని నెహ్రూకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసింది. 1955 నుండి ఇందిరాగాంధీ భారత జాతీయ కాంగ్రెస్లో కీలక సభ్యురాలిగా ఎదిగారు. నెహ్రూ మరణం తరువాత లాల్ బహదూర్ శాస్త్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 1964లో రాజ్యసభ సభ్యురాలిగా ఇందిర ఎన్నుకోబడింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార మంత్రిగా పదవిని చేపట్టారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగానే హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మంత్రివర్గంలో ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రధాని పదవిని స్వీకరించారు. ఆమె పదవి చేపట్టినప్పుడు ఆమె పరిపాలన చేయలేదని బహిరంగంగానే విమర్శించారు. ఇందిర ప్రధాని అయ్యేనాటికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. పార్టీలో మొరార్జీ దేశాయ్ లాంటి సీనియర్లు అసమ్మతివాదులుగా ఉన్నారు. ప్రధానమంత్రి పదవికి జరిగిన పోటీలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామ్రాజ్ మద్దతుతో మొరార్జీ దేశాయ్ని ఓడించి భారతదేశానికి 3వ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొరార్జీ దేశాయ్ ఇందిరను మూగబొమ్మ అని అభివర్ణించాడు. కాని అది సరియైన అభిప్రాయం కాదని త్వరలోనే తెలుసుకున్నాడు.
అన్ని రకాల విమర్శలను తట్టుకొని 17 సంవత్సరాల సుదీర్ఘకాలం సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో అధికారికంగా, పాలనాపరంగా, రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఇందిరాగాంధీ పదవి చేపట్టే నాటికి భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. కరువు ప్రేరిత ఆహార సంక్షోభంతో పాటు 1965లో జరిగిన పాకిస్తాన్ యుద్ధం, ఆర్థిక సమస్యలు, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం ఆర్థిక మాంద్యం కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే సమయంలో అమెరికా విధించిన ఆర్థిక నిబంధనలతో మారకద్రవ్యాన్ని పరిమితం చేశారు. ఇందిరాగాంధీ వ్యవసాయ ఉత్పత్తికి పెద్దపీట వేశారు. దీనివల్ల దేశం స్వయం సమృద్ధి సాధించగలదని ఆమె విశ్వాసం. అందుకు భవిష్యత్ దర్శనంతో ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పలు అంశాలను కొనసాగించారు. ఇందిర పేదరికాన్ని పారద్రోలే క్రమంలో బ్యాంకుల జాతీయకరణ ఆలోచన చేశారు. అది అత్యధిక సంఖ్యలో ప్రజల ఆమోదం పొందింది. 1969లో ఇందిరాగాంధీ 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. జాతీయకరణ విధానాలపైనే 1971లో ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. అధికారంలోకి రాగానే బొగ్గు, స్టీల్, రాగి, పట్టి, భీమా లాంటి అనేక ఇతర పరిశ్రమలను జాతీయం చేయడం జరిగింది. వీటిల్లోని ఉద్యోగుల, కార్మికుల ప్రయోజనాలను కాపాడడం జరిగింది. ఇతర ప్రైవేటు రంగాల పరిశ్రమలపై కూడా కఠినంగా క్రమబద్ధీకరించి నియంత్రించడం జరిగింది. 1970లోనే రాజాభరణాల రద్దు, వారికి గల బిరుదులు రద్దు చేసే విషయం పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. 1971లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో కొట్టుకుపోతోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల సమర్థురాలైన నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే అని అందరూ ఆమెపైనే ఆధారపడ్డారు. ఇందిరాగాంధీ స్పష్టమైన అవగాహన, కఠినమైన క్రమశిక్షణతో మాత్రమే పేదరికాన్ని రూపుమాపవచ్చు అని చెప్పి అందులో భాగంగా ఆమె గరీబీ హఠావో అన్న కార్యక్రమాన్ని ప్రకటించారు. గరీబీ హఠావో నినాదం ప్రజాకర్షక పథకాలతో గ్రామీణ, పట్టణ పేద ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. దానితో పాటు వెట్టి చాకిరీ రద్దు, పేదల అప్పులు రద్దు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భూమి లేని కార్మికులకు, పేదలకు గృహాలను నిర్మించారు. 1971లో అమేథీలో జరిగిన ఎన్నికలలో గెలిచిన ఇందిర ఎన్నిక చెల్లదని కోర్టు కేసు వేసింది. ఇందిర ఆ ఒత్తిడిని తట్టుకోలేక 1975 జూన్ 25న భారత అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్చే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటన చేయించారు. దాని ఫలితంగా 1977 ఎన్నికలలో ఆమె ఓడిపోయారు. 1980లో ఇందిర కాంగ్రెస్ పార్టీ స్థాపించి 1980 మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. విదేశీ మరియు స్వదేశీ విధానాలు 1971లో జరిగిన పాకిస్తాన్ మద్దతుతో తూర్పు పాకిస్తాన్లో జరిగిన అంతర్యుద్ధంలో ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్కు అండగా నిలిచారు. అప్పుడు అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా ఆయుధాలే సరఫరా చేశారు. భారత్కు సోవియట్ యూనియన్ అండదండలుగా నిలిచారు. అంతేకాదు, యుద్ధంలో విజయం సాధించిన తరువాత కూడా సోవియట్ యూనియన్తో సంబంధాలు కొనసాగించారు. వారితో వ్యాపార భాగస్వామ్యాన్ని కూడా పొందారు. ఇందిరాగాంధీ చరిత్రను ప్రభావితం చేయడమే కాదు, చరిత్రను సృష్టించారు. ఆమె తన రాజనీతిజ్ఞతతో అగ్రరాజ్యాల మధ్య వైషమ్యాలను తగ్గించగలిగారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి ప్రపంచం దాదాపుగా 2 బృందాలుగా విడిపోయి ఉంది. వాటికి అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు నాయకత్వం వహించేవి. ఈ 2 గ్రూపుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూ ఉండేది. వ్యక్తిగతంగా అమెరికా అధ్యక్షుడు నిక్సన్కు ఇందిరాగాంధీ విధానాలు నచ్చలేదు. అందుకే ఆమెను మంత్రగత్తె అని అభివర్ణించాడు.
కాని ఇందిర నిర్భయంగా యుద్ధానంతరం నిక్సన్కు ఒక ఘాటైన ఉత్తరం రాశారు. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు భారతదేశంలోకి వచ్చి పడుతూ ఉంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ కర్తవ్య నిర్వహణలో తప్పనిసరిగా యుద్ధం చేయవలసి వచ్చిందని, అందులో తాము చేసిన తప్పేమిటని నిక్సన్ను ప్రశ్నించి ముచ్చెమటలు పట్టించారు. అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో చూపించారు. ఈ యుద్ధంలో విజయం సాధించడంతో పాటు బంగ్లాదేశ్ ఏర్పడడంతో భారత్ ఈ ఉపఖండంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. ఆమె పేరు ప్రతిష్టలు, దూరదృష్టి ఖండాంతరాలు దాటిపోయాయి. విదేశీ వ్యవహారాలలో విదేశంగా విధానాలను అమలుపరచడంలో ఇందిరాగాంధీ అందివేసిన చెయ్యి. అంతర్జాతీయ శాంతి సౌభ్రాతృత్వం, నిరాయుధీకరణ, వలస వ్యతిరేకత, జాతి వివక్ష వ్యతిరేకత అనే అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. కామన్వెల్త్, అలీన దేశాలు, ఐక్యరాజ్య సమితి వేదికలను తన వాణిని వినిపించేందుకు ఉపయోగించుకున్నారు. ఆమె అనుసరించిన విదేశాంగ విధానాల్లో అరబ్ దేశాలలో నెలకొల్పిన మైత్రీ సంబంధం భారత్ అరబ్ సంబంధాలలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె తండ్రి నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం ఈనాటికి అమల్లో ఉందనే చెప్పాలి. ఆమె తరువాత వచ్చిన ప్రధాన మంత్రులు రాజీవ్, పివి నరసింహారావు కాలంలోనూ, ఇప్పటికీ మన్మోహన్ సింగ్ కాలంలోనూ అవే విధానాలు కొనసాగుతున్నాయి. 1970 ఇందిరాగాంధీ విదేశీ విధానం విజయవంతం అవడంతో ఆఫ్రికా దేశాల దృష్టిలో భారత్కు ఎంతో ఉన్నత స్థానం చేకూరింది. 1983లో న్యూఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక అలీన దేశాల ఉద్యమ 7వ సమావేశంలో ఇందిరాగాంధీ చైర్పర్సన్గా ఎన్నిక కావడం ఆమెతో పాటు మన దేశ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించాయి. ఇందిరాగాంధీతో పాటుగా యుగస్లోవియా అధ్యక్షుడు మార్షల్ టీటో, అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అబ్దుల్ నాజర్ ఈ అలీనోద్యమానికి నాయకత్వం వహించారు. భారతదేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా నెహ్రూ ప్రారంభించిన అణు కార్యక్రమాల అభివృద్ధిని వేగవంతం చేశారు. అది 1974 నాటికి పరిపక్వ దశకు చేరింది. డాక్టర్ రాజా రామన్న నేతృత్వంలో మొదటి అణు పాటవ పరీక్ష నిర్వహించడానికి అధికారికంగా అనుమతినిచ్చారు. భారత సైన్యం ఆధ్వర్యంలో దీర్ఘకాల సన్నాహాల తరువాత 1974లో రాజస్థాన్లోని ఫోక్రాన్ ఎడారి గ్రామానికి సమీపంలో ఈ భూగర్భ అణుపాటవ పరీక్ష తొలిసారిగా విజయవంతం నిర్వహించారు. దీనికి నవ్వే బుద్ధుడు, లాఫింగ్ బుద్ధ అన్న కోడ్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అణ్వాయుధ ప్రయోగం చేసి ప్రపంచపటంలో భారతదేశానికి ఒక స్థానం ఏర్పరిచిన ఘనత మన ఇందిరాగాంధీదే. అగ్రరాజ్యాల అణ్వాయుధ నిబంధనలకు భారత్ కట్టుబడి ఉండదన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు. 1960, 1970 చివరలో బెంగాల్ రాష్ట్రంలోని తీవ్రవాద కమ్యూనిస్టులను, భారతదేశంలోని తిరుగుబాటుదారులను భారత్ సైన్యంతో అణచివేసింది. ఇందిరాగాంధీ 1966లో ఈశాన్య రాష్ట్రాల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1972లో మిజో నాయకులతో చర్చల అనంతరం ఇందిరాగాంధీ మిజోరాంకు కేంద్రపాలిత హోదా కల్పించారు. అలాగే నాగాలాండ్ తీవ్రవాదాన్ని కూడా ఒక శక్తివంతమైన సైనిక చర్యగా భావించి వారిపై దాడికి సైన్యాన్ని ఆదేశించారు. 1975 షిల్లాంగ్ ఒప్పందం ద్వారా భారత్కు ఓ విజయాన్ని అందించారు ఇందిరాగాంధీ. ఆమె పరిపాలనలోనే 6 రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, చివరగా సిక్కిం. ఇవే కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలుగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలు ఏర్పాటయ్యాయి. భాషా ప్రాతిపదికన పంజాబ్ రాష్ట్రంలో హిందీ మాట్లాడేవారికి పంజాబ్కు దక్షిణ భాగాన హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పహాడీ భాష మాట్లాడేవారిని హిమాచల్ ప్రదేశ్లో కలిపారు. ఆ ప్రాంతంలో హిందూ సిక్కుల మధ్య పెరుగుతున్న విభేదాలను, సంఘర్షణలను రూపుమాపాలని నగరాన్ని ఈ 2 రాష్ట్రాలు కలిసి పంచుకోవడానికి వీలుగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1971 పాకిస్తాన్తో యుద్ధంలో విజయం సాధించిన తరువాత భారత్ యొక్క శక్తి ప్రభావం కాశ్మీర్పై పడింది.
ఆమె వారికి అవసరమైన రాయితీలు, మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించారు. ఇందిరాగాంధీ జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా ప్రకటించారు. 1977 ఉప ఎన్నికల అనంతరం ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు అధికంగా ఉన్న అకాలీదళ్ అధికారంలోకి వచ్చింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1983లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రం చేశారు. అందుకోసం వారు సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని తమ హింసావాద కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆయుధాలను ఆలయంలో పోగు చేయసాగారు. ఈ దారుణాన్ని నివారించడానికి అనేక పర్యాయాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు ఇందిరాగాంధీ భారత సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశింపజేసి ఆ భింద్రన్ వాలా అతని అనుచరులను లొంగదీసుకోమని ఆజ్ఞాపించారు. దాని ఫలితమే బ్లూ స్టార్ ఆపరేషన్. 1980 ఉధృతమైన సిక్కు వేర్పాటు ఉద్యమాన్ని ఇందిరాగాంధీ అణచడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలామంది సిక్కుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కొందరు ఇందిర పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. భవిష్యత్తులో అదే ఆమె జీవితానికి ఆశనిపాతంగా మారింది. The violence over Khalistan pushed Indira Gandhi to despair. She had written that year itself, "If I die a violent death, the violence will be in the thought of my assassin, not in my dying." That year she acquiesced in a decision almost as if she knew it would cost her her life. Bhindranwale and his supporters had made the Golden Temple, holiest of Sikh shrines, their heavily armed fortress. On the night of June 5th, the Indian Army attacked the Golden Temple. Operation Blue Star was launched. When the last gun fell silent, Bhindranwale lay dead, but so were over 300 commandos. More than 500 pilgrims were killed in the crossfire. 300 bullet holes riddled the Harmandir Sahib, and the Akal Takht was badly damaged. 1984 అక్టోబర్ 31వ తేదీ ఉదయం 9:20 ఇందిరాగాంధీపై టెలివిజన్ డాక్యుమెంటరీ చిత్రం చిత్రీకరణ కోసం వచ్చిన బ్రిటిష్ నటుడు పీటర్ ఉస్తినోవ్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సఫ్దర్జంగ్ రోడ్ నంబర్ 1లో ఉన్న తన నివాస గృహం ముందు నుంచి బయలుదేరారు. ఆమె తన తోటలోని గేటు తీసుకుని ముందుకు రాగానే అక్కడ ఆమెకు రక్షకులుగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ బియాన్ సింగ్ ఆమెపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఊహించని ఈ దారుణ పరిణామానికి ఆమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. ఆమె క్రింద పడిపోగానే పక్కనే ఉన్న మరో గార్డ్ సత్వన్ సింగ్ నిర్దాక్షిణ్యంగా మరోమారు ఆమెపై కాల్పులు జరిపాడు. ఇది జరిగిన 5 నిమిషాలకే ఇండో టిబెటియన్ బార్డర్ సైనికులు తర్పం సింగ్, రామ్ శరణ్లు బియాన్ సింగ్ను అక్కడికక్కడే షూట్ చేశారు. అక్కడున్న ఇతర అంగరక్షకులు సత్వన్ సింగ్ను, వీరికి తోడ్పడ్డ కేహార్ సింగ్ను ఇద్దరిని అరెస్టు చేసి 1989లో ఉరితీశారు. ఆమె హత్యకు గురవడానికి కేవలం ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 30 నాడు అధికారికంగా ఒరిస్సా రాష్ట్రాన్ని సందర్శించారు. అక్కడ ఆమె గంభీరంగా చివరిసారిగా ఒరిస్సా పేరెడ్ గ్రౌండ్లో ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని పంక్తులను గుర్తు చేసుకుంటే ఎంతటి కరుకు హృదయానికైనా కళ్ళు చెమర్చక మానవు. ఈరోజు నేను జీవించి ఉన్నాను. బహుశా రేపు నేను భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు. కాని నా చివరి శ్వాస ఉన్నంతవరకు దేశాన్ని పటిష్టంగా ఉంచడానికి సేవ చేస్తాను. నా ఆఖరి రక్తపు బొట్టును దేశ సమగ్రతకు ధారపోస్తాను అన్న చివరి మాటలు మనం మరచిపోలేము. ఈ దుర్ఘటనకు యావత్ ప్రపంచం విస్తుపోయింది. భారత్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆమె అంతిమ యాత్రను దేశ విదేశాల టీవీలలో ప్రసారం చేయబడింది. ఆమె పార్థివ శరీరాన్ని నవంబర్ 3న రాజ్ఘాట్ సమీపంలో ఖననం చేయడం జరిగింది. ఆ స్థలమే నేడు శక్తిస్థల్గా ప్రసిద్ధిగాంచింది. ఇందిరాగాంధీ ఒక స్త్రీ. దేశాన్ని ఎలా పరిపాలన చేయగలదు అని విమర్శించిన పురుష పుంగవులను దిగ్భ్రాంతి చెందేలా దేశాన్ని అత్యంత సమర్థవంతంగా 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వహించడమే కాదు, భారతదేశం
ప్రపంచ దేశాల మధ్య గర్వంగా తలెత్తుకునేలా చేశారు. దేశాన్ని శత్రుభీకరంగా తీర్చిదిద్దారు. స్త్రీ బలహీనురాలు కాదు అన్న మాటను నిరూపించి స్త్రీ శక్తికి, మనోస్థైర్యానికి ప్రతీకగా నిలిచిన మహాధీశాలి ఇందిరాగాంధీ. జాతీయ, అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా భారతీయులందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. ఆమెదో అరుదైన వ్యక్తిత్వం. ఆమె తన మీద తనకు ఎనలేని విశ్వాసం, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాజీపడని మనస్తత్వం. ధీమాగా తలెత్తుకొని ఉండడం ఆమె నైజం. భారతదేశాన్ని అణుయుగంలో, అంతరిక్ష యుగంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధీదే. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అరుదైన గౌరవ మర్యాదలు దక్కాయి. ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నంతగా దేశంతో మమేకమయ్యింది. 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. 1983-84లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతిని పొందారు. భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె పేరుననే అమలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేదల గృహ సముదాయాల నిర్మాణ కార్యక్రమానికి ఇందిరా ఆవాస యోజన పథకంగా పేరు పెట్టారు. ఆమె గౌరవార్థం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద యూనివర్సిటీకి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అన్న పేరును పెట్టారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రతి ఏటా ఆమె వర్ధంతి రోజును జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటూ ప్రముఖులకు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు సమైక్యతా అవార్డు బహుమతిని బహూకరిస్తారు.